కుంటాము అనేది. సరే, అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, ఎవరికైనా సీట్లు కట్టబెడతారు అనేది ఇంకో నెలన్నరలో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎవరితో కొట్లాడబోతున్నారు, ఎవరి మధ్య పోటీ ఉండబోతోంది అనేది? ముందుగా మీకు మిత్రులకు శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలు. విస్తగాలు ఇప్పుడు ఎట్లున్నాయంటే ఒక ప్రతి కాంపిటీషన్లో కానీ ఎలక్షన్లో కానీ నామినేషన్ వేసిన వాళ్ళు కానీ రింగుల దిగిన వాళ్ళు కానీ పార్టిసిపెంట్స్ కానీ మేము గెలుస్తామన్న ఊహాలనే పోతారు. ఓడిపోతాము అన్నది ఎవ్వరు కూడా లాస్ట్ రౌండ్ ఎలక్షన్స్ కౌంట్ అయ్యేదాకా కూడా ఇంకా ఆశలు ఉంటారు. విన్నారా, ఇంకేదో ఉంటుంది ఏదో ఉంటుంది అని మనిషి భ్రమలో బ్రతుకుతాడు. అది ఆ రకంగా ఇక్కడ మేమా అన్న దాని దగ్గర ప్రజలు కూడా చాలా తెలివి కలువలు అయిపోయారు. తెలంగాణలో భారతదేశంలో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మోడీకి, రాహుల్ గాంధీకి, లేకపోతే కేసీఆర్కు కంపారిజన్ అన్నది ఇక్కడ పనిచేయదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేషన్ ఫస్ట్, దేశం మొదట, తర్వాత రాష్ట్రం, తర్వాత కుటుంబం, తర్వాత దేశంలో గత 10 సంవత్సరాల కంటే ముందు భద్రతా చర్యలు ఎట్లున్నాయి, దేశం ఎట్లా అభివృద్ధి చెందింది, ఏ రకంగా లా అండ్ ఆర్డర్ కానీ ప్రజలకు ఒక నమ్మకమైనది, చాలా ప్రశాంతమైన జీవనం గడపడం అన్నది మొదటి ఇది సాటిస్ఫాక్షన్. అదొక పారామీటర్ వాళ్ళకు. దాని బేసిస్లో ఏదైతే ఉందో ఇక్కడ మోడీ గత 10 ఏళ్ళ నుంచి పరిపాలించడంలో కంపేర్ చేసుకుంటే దాదాపు 70 సంవత్సరాలలో కాంగ్రెస్ ఒక 62 ఏళ్ళు పరిపాలించింది. 62 ఏళ్ళ నుంచి కూడా ఈ గరీబీ ఆటో, హౌసింగ్ స్కీములు, దాదాపు 75 ఏళ్ళ నుంచి హౌసింగ్ స్కీములు కానీ, ఈ సోషల్ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ నిరంతర ప్రక్రియలో వారిని ఎవరు ఆపడానికి ఉండదు. ఆ రకంగా అది నడుస్తుంటే దాని మీదనే ఓటర్లు డిసైడ్ అయిపోయి వాళ్ళ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇంకో సైడ్ పోదామన్నది అది అక్కడ పనిచేయదు. ఎప్పుడే కానీ వార్డ్ మెంబర్ లెవెల్ నుంచి మొదలుపెట్టి జిల్లా దాకా ఏదైతే ఉందో ఇక్కడ ప్రాంతీయము, వ్యక్తిగతంగా ఏమి చేస్తారన్న దాని మీద ఉంటారు. ఇక్కడ ఏదైతే ఉందో మన మిత్రులు, కాంగ్రెస్ మిత్రుడు, తర్వాత మన ఎవరు బీఆర్ఎస్ అన్నట్టు, మన బీఆర్ఎస్ కానీ బీజేపీ చెప్పినట్టు ఇక్కడ ఉచితాల కోసమే ఓటు వేస్తాము అన్నది ప్రజలు దాని మీద నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే ఇదే బీజేపీ పోయిన మొన్న 2023 ఎలక్షన్స్లో 900 రూపాయలు రైతులకు ఇస్తాము అన్నంత మాత్రాన కూడా రైతులు ఎక్కడ పోలేదు. 100 ఓట్లల్లో 37 ఓట్లు 37 చిల్లర ఏదైతే ఉందో శాతము బీఆర్ఎస్కి వచ్చినాయి, 39 చిల్లర శాతం కాంగ్రెస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. ఈ రకంగా దాని మీదనే డిసైడ్ అయిపోయింది. అంతేగాని ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి ఏదైతే ఉందో లోకల్, నాన్ లోకల్, తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో లోకల్, స్టేటు, దేశం కాడికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు ఇట్లా కాంగ్రెస్ గురించి గత 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చరిత్ర అందరికీ, ఇప్పుడు ఉన్న 2-3 తరాలందరికీ ఏ రకంగా అయింది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అవగాహన ఉన్నది ప్రజలకు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి కూడా నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఎట్లా అన్న దాని మీద ప్రజలకు కూడా అవగాహన వచ్చేసింది. ఇక్కడ ఏదైతే ఉందో ప్రత్యేకించి తెలంగాణలో యువజన జనాభా ఏదైతే ఉందో ఈ 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు 100 జనాభాలో 67% మనం ఎన్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు అదే బీహార్ పోతే 28% యూత్ ఎన్రోల్ అయింది. విన్నారా, ఓటర్ ఎన్రోల్మెంట్, న్యూ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్. ఇక్కడ ఎందుకంటే మన దగ్గర చైతన్యం ఉంటేనే కదా 167 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నాం. అంటే ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో న్యూ కమర్స్ను ప్లస్ ఇది ఉన్న దాని మీద మొట్టమొదట మన మిత్రులు అన్నట్టు ఈ ఉచితాల మీద దాని మీద కాంగ్రెస్కు ఓట్లు రాలేదు. మొన్న క్లియర్గా తెలుస్తాయి కదా, ఎవరైతే ఫ్రీ బైస్ అవన్నీ ఉన్నాయన్నది ఆటోమేటిక్గా 37 ఓట్లలో బీఆర్ఎస్ పార్టీకే పోయినాయి. పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఈ కార్లు కానీ, గొర్రెల పంపకం కానీ ఇవన్నీ కూడా అటు సైడ్ బెండ్ అయిపోయారు. వాళ్ళు అటు సైడే వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన దాని మీద ఏదైతే ఉందో కాంగ్రెస్కి ప్యూర్లీ అవతల రూలింగ్ పార్టీ మీద 10 ఏళ్ళ నుంచి 9.5 సంవత్సరాలు దాంట్లో వాళ్లకు కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకతతోనే కాంగ్రెస్కు ఓటు వేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే బీజేపీకి వేయగలేదు ఎందుకు అన్న సమస్య వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనే అని చెప్పేసి ఎప్పుడైతే బండి సంజయ్ దించినాడే ప్రజలల్లా, ఎందుకంటే తేట తెల్లం అయిపోయింది, అరే ఈ రెండు ఒకటేనా నాయన, వీళ్ళకి వేస్తే వేస్ట్ అనుకోని చెప్పేసి కాంగ్రెస్ మళ్ళీ వీళ్ళకి వేస్తే వాళ్ళకే కలుస్తారు అన్న ఉద్దేశంలో కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇక్కడ కాంగ్రెస్ రావడానికి కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రచారం చేసుకొని రాలేదు ఇక్కడ. కాకపోతే బ్రాండ్ ఏదైతే సెకండరీ థింగ్, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కరడు కట్టిన యుద్ధ
సేనానిలాగా పోరాడి మొత్తం ఒకటే భుజం మీద వేసుకొని తిరిగిరు కాబట్టి వచ్చింది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా క్యాండిడేట్ కూడా గెలుస్తామో పోతామో అనేది డౌట్లో ఉండి ఇళ్ళల్లో పడుకున్న వాళ్ళు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అట్లా అది ఇక మన మిత్రుడు చెప్పినప్పుడు అశోక్ చవాన్ గుంజుకున్నాడు. అశోక్ చవాన్ గుంజుకోవడం కాదు, అశోక్ చవాన్ మీద అవన్నీ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ అవన్నీ ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు హేమంత్ బిస్వా ఉన్నాడు, ఆయన కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడు. అస్సాంలో వాళ్ళు పట్టారు కదా, పట్టం కట్టారు కదా. ఇక్కడ అశోక్ చవాన్కు చాలా మంచి పేరు ఉన్నది. ఇక్కడ నాందేడు మీరు గురుద్వారా చూసారు ఎప్పుడన్నా? చూడలే. మేము చూసినప్పుడు ఎప్పుడైతే 40-50 ఏళ్ళ కింద చూసిన గురుద్వారాకు ప్రజెంట్ నాందేడు నానక్ సాహెబ్ గురుద్వారా అనేది ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా అదే ఉంటుంది. దగ్గర బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశారు. సర్దార్ జిల్లాకి ఎలా ఉన్నారో ఈ సిక్కు మతస్థులకు అమృత్సర్ తర్వాత గోల్డెన్ టెంపుల్ తర్వాత సెకండ్ పొజిషన్ ఇది నాందేడ్లో. ఆ రకంగా ఈయన మళ్ళీ అశోక్ చవాన్ డెవలప్ చేసిండు. ఆయన యంగ్స్టర్, ఆయనకు ఉన్నది ఒకటి. వాళ్ళకు బేస్ ఏముందంటే తండ్రి కూడా కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ వైబీ చవాను, మళ్ళీ ఎస్బీ చవాను, వీళ్ళంతా అదొకటే కాంగ్రెస్. ఆయన వచ్చిండు. దాంతో మాత్రం ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళను గుంజడము వేయడం అన్నది కూడా అది మీనింగ్లెస్. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పిన బ్లాక్ మనీ తెస్తా ఇస్తా అన్నంత మాత్రాన ప్రజలు దానికోసం అన్నది ఒకటే పాయింట్ మీద 15,000 వస్తాయి మా ఖాతాలని, 15 లక్షలు వస్తాయన్న దాని మీద పోలేదు. తర్వాత అదాని అన్న దాని మీద ఒకటే వీళ్ళకు అదాని అన్నది ప్రొజెక్ట్ చేస్తారు. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ కోకా కోలా ఉన్నది, తర్వాత మన పెప్సీ ఉన్నది, తర్వాత ఇంకా మన ఏది జిఎస్కే దాన్ని ఏమంటారు గ్లాక్సో స్మిత్ లైన్, మొత్తం బేయర్, ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్ని డబ్బులు వేసుకపోతున్నాయి తెలియదు. ఇవాళ ఉన్న మొత్తం లగ్జరీ కార్లు బెంజ్ కానీ, ఆడి కానీ, బిఎండబ్ల్యూ కానీ, రోల్స్ రాయిస్ కానీ ఇవన్నీ ఫారిన్ కంపెనీసే కదా. వాళ్ళు ఎంత డబ్బులు వేసుకపోతున్నారు అనేది వీళ్ళకి కనిపించదు. అట్లా ఆ రకంగా అది ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన అదాని మోడీ పట్టుకొచ్చి పెట్టిందని కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో మోడీ కంటే ముందు అదాని ఉన్నాడు, కాంగ్రెస్ పీరియడ్లో అంబానీ ఉన్నాడు, అదాని ఉన్నాడు. వాళ్ళు కూడా వచ్చేంత మాత్రాన గత 10 ఏళ్లలో రూపాయి 28 పైసలు తగ్గింది వాల్యూ ఏదైతే ఉందో మన ఇన్ఫ్లేషన్లో. ఆ రకంగా అది జై శ్రీరామ్ అన్న దాని మీద కరెక్టే. ప్రజలు కూడా గుడ్డోళ్ళు కాదు. దేశం విభజన జరిగిందే మత ప్రాతిపదికన. హిందువులకు సపరేటు, ముస్లింలకు సపరేటు విడిపోదామని బ్రిటిషోడు పెట్టిన దానికి వీళ్ళు ఏదైతే ఉందో మన కుడి భుజం ఎడమ భుజం ఇటు బంగ్లాదేశ్ అయింది, అటు పాకిస్తాన్ అయిపోయింది. దాని మీద ఏదైతే ఉందో 500 సంవత్సరాల కింద గూలగొట్టిన రామాలయాన్ని కూలగొట్టి బాబ్రీ మస్జిద్ కట్టిస్తే దాన్ని ఇప్పటికి కూడా వీళ్ళు ఏదైతే ఉందో నాంచి రకరకాలు పెట్టేసి కాంగ్రెస్ దాన్ని ఏదో మధ్య పెట్టుకుంటా వాళ్ళు మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం రాజకీయం ఆడింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా వాళ్ళటు బెండ్ అవుతారు. జై శ్రీరామ్ అనేది ఎవరైనా ఉంటారు. ఇంకొకటి బాబ్రీ మస్జిద్ కూలగొట్టింది పివిఎన్ నరసింహారావు పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లే. అది ఎవరో బీజేపీ వాళ్ళు కూలగొట్టింది కాదు, కాంగ్రెస్ పీరియడ్లో అది కూలింది. ఇక ఈడీ అంటుండ్రు కదా మన మిత్రుడు, ఈడీ సిబిఐ అన్న దాని మీద ఎప్పుడంటే గతంలో 100ల రూపాయల జీతాలు పోయి 1000 రూపాయల జీతాలు పోయి లక్షల రూపాయల జీతాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కరప్షన్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మన బడ్జెట్ ఆ కాలంలో ఎంత ఉన్నది, ఈ కాలంలో ఎంత ఉన్నది, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఇవాళ ఖచ్చితంగా దాంట్లో వీళ్ళు స్కాండల్స్ జరుగుతున్నాయి, రకరకాల ఏదైతే మోసాలు జరుగుతున్నాయి. దాని మీద ఈడీ ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అట్లనే అనుకుంటే అందరు రోజులు పెట్టుకుంటూ పోతే ఎవరో చేయాలి కదా. ఇవాళ మనకు సజీవ సాదృశ్యము ఎవరు? కేజ్రీవాల్ లోపలేసారు. కేజ్రీవాల్ లోపలేసినప్పుడు గతంలో చాలామంది లల్లు పోయినరు, తర్వాత జయలలిత పోయింది, సోరెన్ పోయినరు, వీళ్ళందరూ పోయారు కదా. వాళ్ళందరూ లేనప్పుడు వాళ్ళందరికీ నా అమెరికా ఏం చెప్పలేదు, జర్మనీ ఏం చెప్పలేదు, యుఎన్ఓ ఏం చెప్పలేదు. వాళ్ళకి ప్రాథమిక హక్కులు భంగం అవుతున్నాయని ఎప్పుడు ఏ దేశం కూడా చెప్పలేదు. ఈ ఒక కేజ్రీవాల్కే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఈ 2 దేశాలు ప్లస్ యుఎన్ఓ కూడా ఏదైందో మన అమెరికా చేతిలో పర్ఫెక్ట్ లెక్కనే. అది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే అతనికి చాలా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. విన్నారా? ఇంకొకటి రాజ్యాంగం ఎంత దౌర్భాగ్యం అంటే చూడరి, ఒక అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా అపాయింట్మెంట్ అయినాక ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోయి 24 గంటలు అరెస్ట్ అయితే వాళ్ళు నౌకరికి సస్పెండ్ చేసి ఇంటికి అడమండ పెడతారు. అదే ఇక్కడ వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా ఎన్ని స్కాండల్ అయినా ఏదైనా కూడా సస్పెన్షన్ లేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏందన్నది లేదు. రాజ్యాంగం ఏ రకంగా ఉన్నది దాని మీద. అదే కాంగ్రెస్ ఏం చేసింది? 62 సార్లు అమెండ్మెంట్ చేసింది రాజ్యాంగం. 1970 అదేది 47 నుంచి మొదలుపెట్టి మొన్న 2014 దాకా నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 28 సార్లు, రాజీవ్ గాంధీ 10 సార్లు, సోనియా యూపీఏ చైర్మన్ పీరియడ్లో 10 సార్లు. ఇన్ని రకాలు రాజ్యాంగం సవరణ జరిగింది. దాన్ని ఏదో ప్రజల ముందు ఏదైతే పద్దు పెట్టి దాని కింద చేయడం అన్నది కాదు. ఇకపోతే కరోనా టైంలో చేసింది దేశమంతా జరిగింది, ప్రపంచానికి అందరికీ తెలిసిందే. వ్యాక్సినేషన్ కానీ హౌసింగ్ అన్నది, యూత్ అన్న దాని మీద కూడా యూత్ ఇవాళ తెలంగాణలో 18% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది.
మొత్తం ఇంటర్నేషనల్ కానీ టెక్నికల్ కానీ ఎవరైనా అఫీషియల్ అన్అఫీషియల్ ఏదైనా 100కు 18 మందే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఇవాళ బీహార్కి వెళ్ళి లేబర్ వచ్చి మన తెలంగాణలో నాట్లేసిపోతున్నారు అంటే అది ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఏం లేనోడు ఆకలి అయినప్పుడు ఏది గంజి నీళ్ళు వెళ్ళిపోయే కారం తింటాడు. అటువంటిది సిచ్యువేషన్లో ఇప్పుడు పనిచేసే పరిస్థితులు లేరు. ఇక్కడ వాళ్ళకి అట్లా అయిపోయింది. ఇక ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టు 10 years డెవలప్మెంట్ మీద 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రోజుకు 204 కోట్ల రూపాయలు అప్పైంది గత 9.5 ఏళ్లకు. 204 కోట్లు. వీళ్ళు కాంగ్రెస్ మీద అది చెప్పడానికి అది కాదు. పెన్షన్ అన్న కాడ పెన్షన్ కూడా ఇచ్చే కాడికి ఇచ్చేస్తున్నారు. పెన్షన్ వాళ్ళు కాంగ్రెస్ కోట్లు వేసింది లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్లో చరిత్రలో ఎక్కడ నవ్వుతున్న భవిష్యత్తు 4 వారాల కొద్దిగా పేమెంట్ పెన్షన్ రిటైర్డ్ వాళ్ళకి కానీ శాలరీస్ కానీ ఇవ్వడం. అది ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చినాక ఆ సిచ్యువేషన్ లేదు. 4 నెలలు ఇచ్చేసారు. పవర్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు. రైతు బంధు ఏది 600 ఎకరాలు 500 ఎకరాలు 200 ఎకరాలు నేను కూడా నాకు 40, 30, 20 ఎకరాలు నేను కూడా వ్యవసాయం చేసింది లేదు, దున్నింది లేదు, నా ఖాతాలకు పైసలు వచ్చినాయి. ఇదేదైతే ఉందో ఒక సాంకేతిక పరమైన వాస్తవంగా ఏదైతే ఎవరు అర్హులు అనర్హులు అన్నది చేయకుండా వాళ్ళు రైతు బంధు అమలు చేసుకొచ్చారు. ఇక తర్వాత లోన్ వేవింగ్ ఏవైతుందో ఇవన్నీ ప్రమాణాలు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అది చేస్తామన్న దాని మీద అది అయ్యేది కాదు. 4,000 రూపాయలు పెన్షన్ అన్న దాని మీద కూడా మన సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఏ రకంగా చేస్తారు ఈ ప్రూఫ్ రైట్స్ ఎక్కడికి వెళ్ళిస్తారు. అందుకోసం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మన బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ వాదం ఇంకా తెలంగాణ వాదం ఎక్కడ ఉన్నది? తెలంగాణ వాదం అయిపోయింది. వీళ్ళు 9.5 ఏళ్ల నుంచి అపెక్స్ కౌన్సిల్ మీటింగే కండక్ట్ చేయలేదు. వీళ్ళు ఒక మంత్రి లేడు, దాన్ని ఏం లేదు. ఇలా మేడిగాడ కట్టి రోజుకింత కుంగిపోతూ ఉన్నది అది. అయ్యోదో కూడా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చి కూలగొట్టి కింద అండర్ గ్రౌండ్లో దూరేమో చేసింది కాదు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఏకఛత్రాధిపత్యం పరిపాలన నడిచింది కాబట్టి దాంతో ఇవన్నీ లొసుగులు వాళ్ళ ఆ పార్టీకి లేని అప్రతిష్ట పాలన జరగదు. దానికి ఎందుకంటే ఇక్కడ మనకు పదే ఒక మనం 100 సార్లు చెప్పుకోవచ్చు. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ళ నుంచి కంటిన్యూ అయితే వాళ్ళ తండ్రి 6-7 ఏళ్ళు చేసిండు. అటువంటి పార్టీ ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నిలదొక్కుకోవాలంటే గడ్డివాం దగ్గర కుక్క కావాలి కాస్తేనే ప్రజలు నమ్ముతారు. అంతేగాని మొత్తం ఉన్న గడ్డివాం నేనే వేస్తాన్న కాడ తీసి బండ కొడతారు. సో వెంకట్ గారు, లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పుడు ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసి అధికారంలోకి తీసుకురావడం చేశారు, సేమ్ పార్లమెంటులో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అందరినీ కలుపుకొని పోయి ఏదైతే పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలనే దాంట్లో ఉన్నారు. ఇవాళ భువనగిరికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు. అక్కడ లోకల్ నాయకులందరితో మాట్లాడారు. ఎవరైతే సీట్లు రాని వాళ్ళు అక్కడ ఉన్నారో, సీట్ ఆశించి ఉన్న వాళ్ళు ఉన్నారో